I am Krishna Prasad Gangarasu. Now I am going to explain 7th question in 9.2 exercise. Draw a circle with the help of bangle. ఒక బ్యాంగిల్ హెల్ప్ తోటి సర్కిల్ డ్రా చేయాలట. టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ సర్కిల్. సర్కిల్కి అవుట్ సైడ్ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. కన్స్ట్రక్ట్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ది సర్కిల్. ఆ పాయింట్ నుంచి సర్కిల్కి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయమంటున్నారు. అండ్ మెజర్ దెమ్, వాటిని లెంత్ని మెజర్ చేయమంటున్నారు. రైట్ యువర్ కంక్లూజన్. ఫైనల్గా మనం ఏం చెప్పదలుచుకున్నామో అది చెప్పమంటున్నారు. ఇదంతా డ్రా చేసిన తర్వాత నీకేం గమనించావు, నీ నీ ఉద్దేశం ఏంటి అని మనల్ని అడుగుతున్నారు అనమాట. సో ఇది మనం ట్రై చేద్దాం. ఇక్కడ మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. మామూలు జనరల్గా సర్కిల్ డ్రా చేయాలంటే మనకు సెంటర్ కావాలి. ఇక్కడ బ్యాంగిల్ హెల్ప్తో సర్కిల్ డ్రా చేయమంటున్నాడు. కాబట్టి మనం బ్యాంగిల్ హెల్ప్తో ఎట్లా డ్రా చేస్తాము, మరి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ బోర్డు కాబట్టి బ్యాంగిల్ అంటే చాలా చిన్నదైపోతుంది. సో అందుకని నేను ఒక ప్లేట్ తీసుకొని, అంటే సైజ్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని మనం సర్కిల్ డ్రా చేయబోతున్నాము. సో ఈ విధంగా ఈ బ్యాంగిల్, మీరైతే బ్యాంగిల్ కదలకుండా ఇట్లా ఫిక్స్గా పెట్టుకోండి. పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసేయండి. బ్యాంగిల్ వచ్చేసింది, అంటే ఒక సర్కిల్ వచ్చేసింది. ఈ సర్కిల్కి అవుట్ సైడ్ ఒక పాయింట్ తీసుకోమంటున్నాడు. మీరు సుమారుగా ఎక్కడ మరీ ఎక్కువ కాకుండా ఒక 10 సెంటీమీటర్స్ అటు ఇటుగా ఉండేట్టుగా, మనం ఇక్కడ మెజర్మెంట్స్ అని చెప్పలేదు కాబట్టి సుమారుగా ఒక 10 సెంటీమీటర్స్ ఉండేట్టుగా ఒక పాయింట్ తీసుకోండి. 10, 11 ఉండేట్టుగా. ఓకేనా? దిస్ పాయింట్, ఈ పాయింట్కి నేమ్ యాజ్ పి. ఈ పాయింట్కి పి అనే పేరు పెడదాం. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి టాంజెంట్స్ డ్రా చేయాలి. సో ఇది క్వశ్చన్. బ్యాంగిల్ హెల్ప్తో ఒక సర్కిల్ డ్రా చేయమన్నారు, చేసాము. అవుట్ సైడ్ ఒక పాయింట్ తీసుకోమన్నారు, తీసుకున్నాం. ఈ పాయింట్ నుంచి ఆ సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేయమన్నారు. ఇక్కడే మన ప్రాబ్లం మొదలవుతుంది. సర్కిల్కి టాంజెంట్స్ డ్రా చేయాలి అంటే పేర్ ఆఫ్ టాంజెంట్స్. మరి ప్రొసీజర్ ఏంటి? మనకు తెలిసిన ప్రొసీజర్ ఏంటి? ఇక్కడ సెంటర్ ఒకటి ఉంటుంది. సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ చూసుకోవాలి. ఆ తర్వాత సెంటర్ రేడియస్ ఇది జాయిన్ చేయాలి. అప్పుడు ఈ లైన్ని హాఫ్ చేసే లైన్ తీసుకోవాలి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకోవాలి కదా. ఇవన్నీ చేయాలంటే ముందు సెంటర్ తెలియాలి. సెంటర్ కనుక వస్తే మన ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మరి మనం వితౌట్ సెంటర్ సర్కిల్ డ్రా చేసాం. మరి సెంటర్ ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మనకి ఒక థీరం హెల్ప్ చేస్తుంది. ఏంటి ఆ థీరం అంటే, 2 కార్డ్స్ డ్రా చేసుకోండి సర్కిల్ మీద. ఎనీ 2 కార్డ్స్, ఒక 2 కార్డ్స్ డ్రా చేద్దాం. మీరు విత్ ది హెల్ప్ ఆఫ్ స్కేలు ఇలా జాయిన్ చేయండి ఒక కార్డు. ఓకేనా? అండ్ ది సేమ్ వే ఇంకొక డైరెక్షన్లో ఇక్కడ ఒక కార్డ్ డ్రా చేయండి విత్ ది హెల్ప్ ఆఫ్ స్ట్రైట్ అండ్ స్కేల్. అంటే మెజర్మెంట్ ఏం అక్కర్లేదు. ఈ సర్కిల్ మీద 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏర్పడేటువంటి లైన్ని కార్డ్ అంటాం. సో ఇయర్ 2 కార్డ్స్ డ్రా చేసాము. ఈ కార్డుకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే తెలుసు కదా ఎట్లా ఉంటుందో. కరెక్ట్గా 90 డిగ్రీస్ మనం డ్రా చేసే లైన్ 90 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అలా ఎందుకు డ్రా చేయాలి? వాట్ ఈస్ ది యూజ్ అంటే, మనం ఏ వర్క్ చేసినా కంపల్సరీ ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి, జనరల్గా ఉంటుంది. అలా బెనిఫిట్ లేకపోతే ఆ వర్క్ చేయడం అనవసరం. ఇప్పుడు ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయడం వల్ల దీని ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తాను. గ్యారంటీగా కార్డ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ సెంటర్ గుండా పోయి తీరుతుంది. దట్ ఈస్ థిరం. ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ కార్డ్ షుడ్ పాస్ త్రూ ది సెంటర్ గుండా పోయి తీరుతుంది అన్నమాట. ఓకేనా? ఆ పాయింట్ బేస్ చేసుకొని మనం సెంటర్ కనుక్కోబోతున్నాం. కాబట్టి దీనికి ఈ కార్డుకి పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో లెట్ ఇట్ బి కార్డ్ నేమ్ ఈజ్ ఏబి అనుకుందాం, ఇది సిడి అనుకుందాం. సో ఏబికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది తెలుసు కదా. పర్పెండిక్యులర్ బైసెక్టర్ హౌ టు డ్రా? టేక్ కంపాస్ more than half this length, draw an arc here and also an arc here.
with the same measurement draw another arc with center B. ఇంకోసారి చెప్తున్నాను, ఏ సెంటర్గా కాంపాస్ తీసుకోండి, ఏ సెంటర్గా మోర్ దాన్ హాఫ్ పెట్టుకోండి, ఎంతైనా పర్లేదు, ఫుల్ పెట్టినా పర్లేదు, హాఫ్ కంటే తక్కువ ఉండకూడదు, రూల్ అది. సో మోర్ దాన్ హాఫ్ పెట్టుకొని ఇటు ఒక ఆర్క్ డ్రా చేశాను, సేమ్ మెజర్మెంట్ ఏం చేంజ్ చేయకుండా ఈసారి బి దగ్గర సెంటర్ పెట్టి ఇటు ఒక ఆర్క్ ఈ సైడ్ ఒక ఆర్క్ డ్రా చేయండి, రెండింటిని పాయింట్స్ మార్క్ చేయండి, స్కేల్ తోటి ఈ లైన్ జాయిన్ చేయండి. యూ జాయిన్ దిస్ లైన్ బై యూజింగ్ స్కేల్. Okay, na? So in the same way for CD also we will draw the perpendicular bisector. Same procedure. Take with compass, take more than half, with center C, draw an arc here and also in down also. With same measurement with center D, draw another arc. Mark point those intersection points, join them. ఈ విధంగా జాయిన్ చేస్తే ఇక్కడ రఫ్ కాబట్టి సైడ్ వెళ్ళిపోయింది, కరెక్ట్గా సెంటర్ వస్తుంది అనమాట. జాయిన్ చేస్తే కరెక్ట్గా ఈ ఏరియాలో వస్తుంది దిస్ పాయింట్. ఈ ఆర్క్లో జాగ్రత్తగా యూ కెన్ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ, బికాజ్ ఇక్కడ 4 ఆర్క్స్ ఉన్నాయి. బై మిస్టేక్ ఈ లైన్ యొక్క ఆర్క్ మీద మనం ఈ పాయింట్ మార్క్ చేసాం అనుకోండి, డయాగ్రామ్ విల్ నాట్ కమ్ కరెక్ట్లీ. సో ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయో దట్ ఈజ్ అవర్ సెంటర్ ఓ. అది గ్యారంటీ ఓ. అది ఓ అవునా కాదా ఎట్లా సార్ చెక్ చేసేది అంటే, టేక్ కాంపాస్ విత్ సెంటర్ ఓ, ఈ సర్కిల్ మీద ఇట్లా పెట్టండి, అలా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ది డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్, అంటే అది రేడియస్ అనమాట. సో సెంటర్ ఆ విధంగా డ్రా చేస్తాం. వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వీ హ్యావ్ టు డ్రా 2 కార్డ్స్ ఆన్ ది సర్కిల్. One is AB, another is CD. For this AB, we have to draw this perpendicular bisector, and also for CD perpendicular bisector, where these perpendicular bisectors meet at the point, that point is called center of the circle. So you know very well how to draw the perpendicular bisector. Take with compass, take more than half, with center A draw 2 arcs, and about this side, and also with center B draw another 2 arcs. Mark point of intersection of the arcs and join them by using a scale. Here also same way. So O అనే పాయింట్ వస్తుంది, జాయిన్ ఓపీని స్కేల్ ద్వారా యూ కెన్ జాయిన్. ఇక్కడ నుంచి మీకు తెలుసు ప్రొసీజర్. ఎప్పుడైతే సెంటర్ వచ్చిందో ఓని పీని జాయిన్ చేసాము, చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. టేక్ కాంపాస్ మోర్ దాన్ హాఫ్, డ్రా ఆర్క్స్ లైక్ దిస్, విత్ సెంటర్ ఓ ఆల్సో డ్రా లైక్ దిస్. So mark point. So this is perpendicular bisector. For this mark point M, with M as center and radius equal to MP, draw a circle. This circle will pass through like this. ఈ సర్కిల్ గివెన్ సర్కిల్ ఎక్కడ కట్ చేస్తుందో అక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఏబిసిడి అయిపోయింది కాబట్టి పి ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ఎస్ అనబడే పాయింట్స్ మనం మార్క్ చేసుకుందాం. సో జాయిన్ బై యూజింగ్ స్కేల్ ఓన్లీ పిఆర్ అండ్ పిఎస్. బై యూజింగ్ స్కేల్ జాయిన్ పిఆర్ అండ్ పిఎస్. సో ఈ అయిపోయింది, ఇవే మన రిక్వైర్డ్ టాంజెంట్స్. ఈ టాంజెంట్ యొక్క లెంత్ మెజర్ చేయండి బై యూజింగ్ స్కేల్. ఈ లెంత్ మెజర్ చేయండి, ఈ లెంత్ మెజర్ చేయండి. దోస్ లెంత్ షుడ్ బి ఈక్వల్, గ్యారంటీగా ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకున్నాం అనుకోండి, ఈ రేడియస్ ఎంతో తెలియదు మనకి, ఇక్కడ వెరిఫికేషన్ ఏమి ఉండదు. ఈ లెన్స్ మెజర్ చేయండి, ఎందుకంటే మనకి మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా. హియర్ నో వెరిఫికేషన్, బట్ చెక్ ది లెంత్ ఆఫ్ దిస్ టాంజెంట్ అండ్ ఆల్సో దిస్ టాంజెంట్. ఈ రెండు లెన్స్ 100% ఈక్వల్గా ఉండి తీరుతాయి, ఎందుకంటే తీరం కాబట్టి అది. అండ్ ఏంటి ఆ తీరము, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేయబడినటువంటి టాంజెంట్స్ యొక్క లెన్స్ ఈక్వల్. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థీరం. ఈ చాప్టర్ మొత్తం మీద ఆ థీరమే మెయిన్.
ఓకేనా. సో ఇది ఆ లెంత్ మాదిరి చేస్తాం, ఆ లెంత్లు ఈక్వల్ అనే విషయం మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏమైతే వర్క్ చేసామో అవి నీట్గా స్టెప్స్ రాసుకుందాం. ఫస్ట్ స్టెప్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ స్టెప్ డ్రా a circle with the help of bangle. బ్యాంగిల్ వెళ్ళిపోతే సర్కిల్ డ్రా చేద్దాం. సెకండ్ పాయింట్ మార్క్ ఎక్స్టర్నల్ పాయింట్ P with some distance, say about 10 or 11, like your choice. So third point, draw two cards to the given circle. ఇచ్చిన సర్కిల్ కి 2 కార్డ్స్ డ్రా చేద్దాం. అండ్ డ్రా పర్పెండిక్యులర్ bisectors 2 కాబట్టి to these cards. ఈ కార్డ్స్ కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మార్క్ పాయింట్ O at the intersection of these perpendicular bisectors. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ కి మార్క్ పాయింట్ O, which is center of సర్కిల్. అదే మన సర్కిల్ సెంటర్. రీజన్ ఏంటంటే కార్డ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ సెంటర్ గుండా పాస్ అవుతాయి. కాబట్టి ఈ కార్డు యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ది, ఈ కార్డు యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ది సెంటర్ గుండా పాస్ అవుతాయి. కానీ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ ఈజ్ అవర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో నెక్స్ట్ స్టెప్ జాయిన్ ఓపి. ఓపీని జాయిన్ చేద్దాం. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఓపీని జాయిన్ చేసిన ఏం చేసాం, దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. దీనికి ఓపీకి 7 పాయింట్ డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపీ. ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్. నెక్స్ట్ 8th పాయింట్ మార్క్ పాయింట్ M at the intersection of this perpendicular bisector with OP. Next 9 point with M as center
and MP or MO as radius, draw a circle. ఒక సర్కిల్ డ్రా చేసాం. మార్క్ పాయింట్ R and S at the intersection of this circle with given circle. Next point, mark points R and S at the intersection of this circle with given circle. With circle with given circle. Next, ten points completed. 11th point, join PR and PS. Join PR and PS. The required tangents are PR and PS. మనకు కావాల్సిన రిక్వైర్డ్ tangents PR and PS. Next, 12th point, measure the length of tangents PR is equal to, you write what value we came, and PS is equal to the same value will come. So conclusion, so what is the conclusion? The lengths should be equal. The lengths of two tangents are equal. So this is the conclusion. జాగ్రత్తగా చేయండి. These three constructions are very, very, very important. In my view, in these three, one will come in public exam. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను నెక్స్ట్ క్లాస్లో రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.